అలాగే కృష్ణా జిల్లా చూసుకున్నట్టయితే అవనిగడ్డ, పెడాన, విజయవాడ వెస్ట్, అలాగే విజయవాడ ఈస్ట్, ఈ 4 నియోజకవర్గాలు కృష్ణా జిల్లా నుంచి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత గుంటూరు జిల్లా చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా నుంచి తెనాలి నియోజకవర్గం, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం, గుంటూరు వెస్ట్ అనేది కొంచెం డౌట్లో ఉంది. కాకపోతే మ్యాక్సిమం అక్కడ టీడీపీ క్యాడర్ని బట్టి మరి జనసేనకి ఇవ్వాలా లేకపోతే టీడీపీకి ఇవ్వాలా అని చెప్పేసి చూస్తున్నారు. సో గుంటూరు వెస్ట్ అయితే కొంచెం డౌట్గా ఉంది. అండ్ నరసరావుపేట అయితే 50-50 చాయిసెస్ జనసేన పార్టీకి ఉంది. గుంటూరు ఒకసారి చూసుకున్నట్టయితే మళ్ళీ తెనాలి నియోజకవర్గం, ప్రతిపాడు అయితే దాదాపుగా కన్ఫామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. గుంటూరు వెస్ట్ చూసుకున్నట్టయితే కొంతమేర డౌట్ ఉంది. అలాగే నరసరావుపేట చూసుకున్నట్టయితే 50-50 చాయిసెస్ ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాండిడేట్లను బట్టి అలాగే జనసేన క్యాండిడేట్లను బట్టి ఈ 2 స్థానాలు కేటాయించాలా లేదా అని చెప్పేసి చివరికి ఒక కొలిక్కొచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లా చూసుకున్నట్టయితే చీరాల నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం. సో ప్రకాశం జిల్లా నుంచి దాదాపుగా ఈ 3 నియోజకవర్గాలు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. చీరాల 1, దర్శి 2, గిద్దలూరు 3, ఈ 3 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా.